గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎందుకు నేను మీ ముందుకు ఇప్పుడు వచ్చానంటే యాక్చువల్లీ నేను మీకు షాపింగ్ డే చూపించాను. బిగ్ డే షాపింగ్ ఫర్ ద బిగ్ డే అని. షాపింగ్ వెళ్ళాము, ఆల్ హోల్సేల్ షాపింగ్ చేసాము, శారీస్ 30 తీసుకున్నాము అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆకేషన్ ఏంటి, ఎక్కడ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దాని ప్లేస్, ఎక్కడికి వెళ్ళాము, ఎలా చేసాము, ఏమేం చేసాము అదంతా చూపిస్తాను ఫ్రెండ్స్. దట్స్ అ బిగ్ ఒకేషన్ అది. సో టోటల్లీ కంప్లీట్ చేసుకున్నాము, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని చక్కగా ఇంటికి తిరిగి వచ్చాము ఫ్రెండ్స్. ఓవరాల్ ఇట్స్ వాజ్ అ సక్సెస్ఫుల్ వన్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ డన్ దట్. సో బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్ అండి. సో దట్స్ ద థింగ్ అండి, అంతే, ఎక్కువ చెప్పేది ఏం లేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఆ బిగ్ డే షాపింగ్ ఎందుకు, అసలు ఆ బిగ్ డే ఏంటో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చలో. సో ఫ్రెండ్స్, బిగ్ డే కోసం నేను మీకు చెప్పాను కదా, ఆ రోజు షాపింగ్ కూడా చూపించాను మీకు వీడియో అంతా. సో మేము ఇంటికి వచ్చేసి శారీస్ అన్నీ సెట్ చేసాము, ఎవరికి ఏమేమి ఇవ్వాలని అన్నీ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో మళ్ళీ టవాల్స్ పెట్టాలి అనుకొని మళ్ళీ టవాల్స్ కూడా పెట్టాము. సో అట్లా మళ్ళీ అన్నీ సెట్ చేసిన తర్వాత మళ్ళీ టవల్స్ పెట్టాలని గుర్తొచ్చింది, టవల్స్ పెట్టాము. మళ్ళీ లైనింగ్ క్లాత్ కూడా పెట్టాలంట ఫ్రెండ్స్, పెట్టే చీరలు. మరి ఆ లైనింగ్ క్లాత్ ఎలా సెట్ చేశారో నాకు తెలీదు. అంటే చూసారా, ఇవన్నీ బాక్సెస్ అన్నమాట. ఇదంతా సెట్ చేసేసి రెడీ చేసి ఇంకా ఊరికి తీసుకెళ్ళాము. సో నాకు ఒక్కటి గుర్తొచ్చింది ఏంటంటే, ఆ రోజు బిగ్ డే రోజు మా తోటికోడల బాబుది బర్త్డే అనమాట. మా బాబాయ్, ఇంకా మా బాబాయ్ అనాలి, అంతా పిల్లలంతా కలిసి ఉంటారండి. సో నేనేం చేశానంటే సడన్లీ కేక్ చేద్దామని కేక్ చేసేసాను ఫ్రెండ్స్, నేను చక్కగా బాబు కోసం. సో అక్కడే వెళ్ళి ఇంకా ఒకేషన్ తర్వాత మేము ఈ చిన్న ఒకేషన్ చేసుకుందామని అనుకున్నాం అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ దగ్గర ఉండి కూడా కలుసుకోం ఫ్రెండ్స్, మళ్ళా ఒక ఒకేషన్కి ఊరికి వెళ్ళి కలుసుకుంటాం అనమాట. చూస్తున్నారా కేక్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా, చాలా బాగా ఇంట్రెస్ట్తోని, ఫుల్ ఇంట్రెస్ట్తోని చేశాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే మేము ఎప్పుడెప్పుడో కలుసుకుంటాం ఫ్రెండ్స్, అసలు ఒకేషన్స్కే కలుసుకుంటాం అనమాట, మా తోటికోడలు మేమందరము. ఎందుకంటే ఒక తోటికోడలు ఊర్లో ఉంటుంది, ఒక తోటలకి దగ్గరే ఉంటారు, కానీ మేము కలవము ఎక్కువ, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ ఉంటాం ఫ్రెండ్స్. చూస్తున్నారా. సో నేను కేక్ చేసేసి దాంట్లో చాక్లెట్ గనాష్ చేసేసాను మంచిగా. అసలు ఇక్కడ నుంచి ఇంకా నేను 6 to 7 జర్నీలో, 7 hours జర్నీలో నేను ఈ కేక్ పెట్టి తీసుకొని వెళ్ళాలి. సో ఆలోచించాను ఎలా చెయ్యాలి, ఎలా పెట్టాలని. సో సంహవ్ మేము డిసైడ్ చేసుకున్నాం అనమాట, కేక్ చేసి కంపల్సరీ తీసుకెళ్దాము, సర్ప్రైజ్ ఇద్దాము, మా బాబుకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్. సో అందుకే నేను ఎంత నైట్ అయినా ఫస్ట్ కేక్ చేసి అది రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇంట్లోనే కేక్ ఇస్తే అదొక థ్రిల్ కదా ఫ్రెండ్స్, అదొక ఎంతో అఫెక్షన్తో, ప్రేమతో మనము ఇస్తున్నట్టు ఉంటుంది. చిన్న గిఫ్ట్ కూడా రెడీ చేసుకున్నాము, అది అనుకోని ప్లాన్ అనమాట. సడన్లీ డేట్ చూసే వరకు సేమ్ డేట్ బాబుది బర్త్డే. సో నేను కేక్ కూడా చేసుకున్నాను, శారీస్ కూడా రెడీ చేసుకున్నాము, అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా ఇది ప్యాకింగ్ కూడా, ఇంకా మా ప్యాకింగ్ కూడా చక్కగా చేసేసుకున్నాం ఫ్రెండ్స్, సూపర్గా చేసుకున్నాం ప్యాకింగ్ కూడా. సో ఇంకేంది, మార్నింగ్ బయలుదేరాలి. పొద్దున లేవాలంటే ఎంత బద్ధకము, నాకు మాత్రము అసలు నిద్ర వచ్చేస్తుంది. మా మదర్ కూర్చుంది, మా సిస్టర్, అన్నయ్య కార్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. సో డ్రైవ్ చేస్తున్నాడు అన్నయ్య, మా మమ్మీ ఏదో చెప్తూ ఉంటుంది మా మదర్, మేము వినుకుంటూ ఉంటాము. హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మా మదర్. మా సిస్టర్ ఫోన్లో బిజీ, నేనేమో నిద్రలో బిజీ అనమాట. ఫుల్ కళ్ళల్లో నిద్ర వచ్చేస్తుంది అసలు. అంత పొద్దుగాల లేచి అన్నీ చేసుకొని మళ్ళీ బయలుదేరాలంటే అబ్బో చాలా ఓపిక అవసరం ఫ్రెండ్స్. సో నేనేమో నిద్ర మత్తులో ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను. సో మేము చక్కగా మా పనిలో ఉండి మేము వీడియో తీసుకుంటుంటే అన్నయ్య చక్కగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. మేము ఏదేదో మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్, ఇంకా దారి కదా స్టార్ట్ అయిపోయింది. నేనైతే మొత్తం నిద్రలో ఉన్నాను. ఎంత నిద్రలో ఉన్నానంటే అంత నిద్రలో ఉన్నా ఫ్రెండ్స్.
ఎందుకంటే కాస్తైనా ఈ నిద్రపోతే బయట మంచిగా ఉంటుందని నిద్రపోతున్నాను, కొద్దిగా రిలాక్స్గా ఉంటున్నాను. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంకా ఊరు అంటే ఊరి కంపల్సరీ. సో ఊరి మధ్యలో ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట. మధ్యలో ఒక హోటల్ ఉంటుంది, మధ్యలో ఒక దారిలో ఒక 1 అవర్ అంటే ఆగి డ్రైవ్ చేశాక మధ్యలో బ్రేక్ టైపు మాకు వస్తుందన్నమాట. ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము వెళ్తాము ఎప్పుడు కూడా. సో ఆల్వేస్ ఊరికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. సో మా మమ్మీ ఫోటో దింపమని, రా మమ్మీ నువ్వు ఇక్కడికి వెళ్దామని నేను, అది మా మమ్మీ అటు గుంజుతుంటే నేను ఇటు గుంజుతున్నాను ఫ్రెండ్స్. చూడండి మా మమ్మీ మాట ఒక్కసారి విన్నది ఫ్రెండ్స్. మా మమ్మీ ఒక మాట చెప్తే వినది. సో ఇక్కడ ఈ రెస్టారెంట్ దగ్గర ఇక్కడ ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ పెడతారు, ఇవన్నీ అమ్ముతారనమాట. సో ఎవరికి ఏది ఎమర్జెన్సీలో కొనుక్కోవాలో వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది. ఇవి ఇంకా పిల్లలు ఉంటే సరిపోతుంది, ఇంకా ఇది కొనాలి అది కొనాలి అని అనేస్తారు. సో ఇది చిన్నగా ఎగ్జిబిషన్ టైపు ఉంటుందన్నమాట. చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఐటమ్స్. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, రెస్టారెంట్ లోపల ఈ ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నమాట ఇలా ప్యాక్ చేసి పెడతారు. ఇది నాకు తెలిసింది ఏంటంటే ఈ హోటల్ వెనకాలో ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ వీళ్ళు ఈ వెజిటేబుల్స్ వెనకాలో మరి తోట ఉందని అంటున్నారు. కానీ ఎంత ఫ్రెష్గా ఉండే ఫ్రెండ్స్ అసలు. కానీ ఇంకా మేము వెళ్తున్నాం కదా, ఊరు వెళ్తున్నాం కానీ తీసుకోలేదు, లేకపోతే నేను అసలు వెజిటేబుల్స్ చూస్తూనే టెంప్ట్ అయిపోతూ ఉంటాను, అంత ఫ్రెష్గా ఉన్నాయి. సో చూడండి, కుకుంబర్ అయితే ఆసమ్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెష్గా ఉంది. సో ఆర్డర్ తీసుకుంటున్నాడు, మేమంతా తీసుకున్నాం ఫ్రెండ్స్, ఆర్డర్ ఇచ్చాము. సో మా మమ్మీ నేను ఎప్పుడు కూడా ఒక్క దగ్గరకు వచ్చామంటే ఒక సెల్ఫీ మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో ఆ రెస్టారెంట్లో కూర్చొని కూడా మేము సెల్ఫీ తీసుకుందామా ఏం చేద్దామా అన్నట్టు చూసుకుంటున్నాము. సో నేను చక్కగా మంచి ఒక 1 అవర్ నిద్ర తీసేసాను ఫ్రెండ్స్ కార్లో. అప్పుడు కొద్దిగా కూల్ అనిపిస్తుంది, ఫ్రెష్ అనిపిస్తుంది అనమాట. ఓకేనా, అది అనమాట. సో ఇక్కడ మామూలుగా బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్ అద్దరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్ అసలు నిజంగా ఎన్ని వెరైటీస్ ఆఫ్ 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఇస్తాడు. దోశ అయినా, ఇడ్లీ అయినా, వడ అయినా, పూరి అయినా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆర్డర్ ఇచ్చేసి మేము చక్కగా మమ్మల్ని మేము చూసుకున్నాము, తినేసాము, ఇంకా ఆకలితో ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇంకా తినేసాం ఫ్రెండ్స్, మేము చక్కగా తిని ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాము. చూస్తున్నారా, 2 చట్నీస్ ఇస్తారు ఇక్కడ చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇది వుడ్తో ఎలా చక్కగా పెట్టారు కదా, ఇది అబ్బో సూపర్గా పెట్టింది. అంతా వుడ్తో కట్టేసి మధ్యలో పెట్టారు, అసలు ఆ ప్లాంట్ సూపర్గా ఉంది. సో నేను మమ్మీతో కిందికి దిగుతున్నాను ఫ్రెండ్స్, మెల్లిగా దిగుతున్నాను మమ్మీతో. చూస్తున్నారా ఫ్రెండ్స్, మా మమ్మీ మా మమ్మీతో ఏదో ముచ్చట పెట్టుకుంటా ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అక్కడ వెళ్తుంటే తినేసాము, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. సో అక్కడ బ్యాగ్స్ మంచిగా అనిపించాయి, అక్కడ లెదర్ బ్యాగ్స్. కాస్ట్ మాత్రం సూపర్ కాస్ట్ చెప్పాడు ఫ్రెండ్స్ అక్కడ. ఇంకా రెస్టారెంట్ కదా, రెస్టారెంట్ బయటలో పెట్టాడు వాడు, చాలా కాస్ట్ అనిపించింది, ఎక్కువ కాస్ట్ ఉండే ఫ్రెండ్స్. ఇంకా జస్ట్ అడిగాము, చూస్తే మాత్రం సూపర్గా ఉన్నాయి బ్యాగ్స్. సో అడిగేసి ఇంకా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారా, ఇవన్నీ పొలాలు వస్తున్నాయంటే ఇంకా ఊరికి వెళ్తున్నట్టు అనమాట. మాకు ఒకటి మైండ్లో పడిపోయింది అనమాట, ఈ పొలాలు, ఈ చెట్లు, ఇది చూడండి ఎంత బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి గ్రీనరీ కదా, సూపర్ గ్రీనరీ, ఇదంతా ఆసమ్ గ్రీనరీ. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, బాగుంది కదా. ఇది మా ఊరి దగ్గరే అన్నమాట, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పంటలు బాగా మంచిగా పండుతాయి, ఆసమ్గా ఉంటుంది. అసలు ఈ గ్రీనరీ మనకి మన సిటీలో అసలు దొరకదు ఫ్రెండ్స్. ఇది అంత బాగుంటుంది అసలు. ఊర్లో వాతావరణమైనా ఏదైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అక్కడ ఫుడ్ అయినా కూడా అద్రిపోతుంది అనుకోండి. సో వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇంకా దగ్గరలో ఉన్నాము ఊరికి, మా ఊరికి వెళ్తున్నాం అన్నమాట. సో నేను అకేషన్ అనేది, బిగ్ డే అనేది ఇది మా ఊర్లో. సో
అందరితో కలుస్తున్నాం ఫ్రెండ్స్. మా ఆడపడుచు ఇంకా అందరితో కలిసి కూర్చున్నాము. ఊర్లో ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది, కూల్గా ఉంటుంది. మా ఆడపడుచు, సో మా ఆడపడుచు వాళ్ళ బాబు, సో వీళ్ళు మా చిన్నపాటి నా సబ్స్క్రైబర్స్. సో నా ఎగ్జాక్ట్ నా పక్కకు ఉన్నాడు చూడండి, ఆ బాబు మా తోటికోడల బాబు. వెనకాల ఉన్నామే తోటికోడల పాప. సో వీళ్ళందరూ నా చిన్నపాటి సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్, మా తోటికోడల ఫ్రెండ్స్ వెనకాల చిన్నపాటి సబ్స్క్రైబర్స్. సో సో నాతో పాటు ఉండి కాస్త బాధకని చేద్దామని కూర్చున్నాం. అలా ఆ మధ్యలో మా సిస్టర్ చిన్నగా వీడియో తీసేసింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట ఊరు, పల్లెటూరు బాగుంటుంది ఫ్రెండ్స్. ఊరు వాతావరణం మాత్రం సూపర్గా ఉంటుంది. అక్కడ ఏమి చేసినా ఏం చేసుకొని తినాలన్నా సూపర్ అనిపిస్తుంది, అసలు ఆసమ్ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఫుడ్ రెడీ అయిపోయింది. ఓకేనా. సో ఫుడ్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఫుడ్ వండే వాళ్ళు కూడా అంతా మా వాళ్ళే ఫ్రెండ్స్. ఇక్కడ ఊర్లలో ఎలా ఉంటుందంటే చిన్న చిన్న రిలేషన్స్ ఫ్రెండ్స్, చిన్న చిన్న అంటే అక్క బావ అని, ఇంకా మామయ్య అత్తయ్య అన్నట్టు ఉంటుంది. కానీ ఎక్కడో మనకి వాళ్ళు దూరపు చుట్టాలైనా అవుతారనమాట. దూరపు చుట్టాలు ఉంటారు, అందరూ మళ్ళీ కలిసి ఉంటారు ఒకేషన్స్. హాయ్ హాయ్, ఈయన మా బాబు అండి, మా బాబు అదే తోటికోడలు బాబు అండి. సో ఈ బాబు కోసమే నేను సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చాను. సో ఫుడ్ మేము కూర్చొని ఇంకా లాగిస్తున్నాం అన్నమాట. ఫుడ్ మాత్రం అసలు నాకు ఊర్లో ఫుడ్ సూపర్ ఉంటుంది. ఇంకా మా పిల్లలు కూడా సెట్ అయ్యి అందరూ తింటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో అంత ఒకేషన్ అయిపోయిందనమాట. ఇంకా మేము కూడా తినాలని తింటున్నాము. అసలు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఊళ్ళో తినే ఒక్క బుక్క అన్నమైనా సూపర్ ఉంటుంది. మా తోటికోడలు తీయకక్క అంటుంది. సో ఆడ చికెన్ అయినా నాన్ వెజ్ అంటే మటన్ అయినా సూపర్గా వండుతారు ఫ్రెండ్స్. అసలు ఎవరు చేసినా ఆ వంట, ఊర్లో ఉన్న వంట అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను వీడియో కొద్దిగా అటు ఇటు తీసినా కానీ ఏమనుకోకండి ప్లీజ్, చూడండి. సో నేను కూడా తింటున్నాను, సూపర్గా టేస్ట్గా ఉండే. సో నెక్స్ట్ మేము ఏం చేసామంటే, ఇది ఇక్కడ ప్లాన్ చేసేసాము, కార్ పైన ప్లాన్ చేసాము. ఇది మా బాబు అండి. సో ఇమ్మీడియట్గా మాకు దొరికిన టైంలో వచ్చేసి ఇక్కడ మేము కేక్ కటింగ్ చేయించాము మా బాబుతో. సో మా తోటికోడల బాబు, మా ఆడపడుచు పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారండి. మా మామయ్య అత్తయ్య వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సో చూడండి, అసలు మా బాబు ఎంత బాగుంది కేక్ అన్నాడు. అసలు ఎక్కడ మన బేకరీలో కొన్నట్టే ఉంది కేక్ అని అన్నాడు. సో ఫస్ట్ నేను ప్రేమతో నేనే తినిపించానండి కేక్. సో నాకు చాలా అంటే ఇది కూడా ఒక పెద్ద అకేషన్ టైపే అనిపించింది నాకు. ఎందుకంటే ఛాన్స్ దొరికినప్పుడు మనం డాన్స్ చేయాలండి. సో నాకు ఛాన్స్ దొరికింది, మేము ఏ అకేషన్స్కి అయితే వెళ్ళామో ఇది కూడా కవరప్ చేసుకున్నాం అనమాట. బర్త్డే ఆ రోజే వచ్చింది. మనకి ఎప్పుడు కలవం కాబట్టి అకేషన్స్కి కలుస్తాం కాబట్టి నేను ఇలా ఛాన్స్ తీసుకొని కేక్ చేసుకొని ఇలా కారు పైన కేక్ అన్నట్టు మేము సెలబ్రేట్ చేసామండి. మా బాబు నాకు తినిపిస్తున్నాడు. ఎండ మాత్రం బాగానే ఉండేయండి, కానీ ఆ ఎండలో అయినా చెట్ల కింద అంతా మేము మొత్తం కవరప్ చేసేసుకున్నాం అనమాట. సో మా తోటికోడలు, మా మరిది గారండి. సో అప్పుడు వాళ్ళు కూడా ఇంకా వీళ్ళంతా అనమాట, వాళ్ళ మదర్ ఫాదర్, మా బాబు వాళ్ళ మదర్ ఫాదర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మేము ఎంజాయ్ చేసామన్నమాట. కేక్తో పాటు ఫుల్ కారు పైన కేక్తో ఎంజాయ్ చేసాము. మా తోటికోడల పాప పిల్లలందరూ మంచిగా ఉంటారండి. సో హాయిగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు కలిసినప్పుడు ఇంకా హాయిగా అనిపిస్తుంది. అసలు ఒక్క దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కలిసినట్టు. ఊర్లో వెళ్తే ఆ ఊర్లో ఉన్న ప్రేమలే వేరు ఉంటాయండి, అసలు చాలా బాగా అనిపిస్తుంది. సో కేక్ అలా ఫినిష్ అయింది. అసలు మీకు తెలీదు, నేను కేక్ కట్ చేస్తుంటేనే ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారనమాట కేక్. కానీ చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా టేస్ట్గా వచ్చింది కేక్.
అవసరంగా ఉండే కేక్ అద్దరిపోయింది అసలు. మంచి అనిపించింది ఫ్రెండ్స్, అసలు చాలా బాగా అనిపించింది. సో ఇది మా తోటికోడల వాళ్ళ ఫ్యామిలీ అనమాట, వీళ్ళు నలుగురు అనమాట. నేను పక్కకి నుంచున్నాను ఫ్రెండ్స్, చూడండి ఓకేనా. సో ఇది మా చిన్న ఇంకో తోటికోడలు, నా పక్కకి ఇంకో తోటికోడలు అనమాట. సో మీరంతా మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇది అనమాట మా స్టోరీ. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, వెనకాల మా ఆడపడుచు పిల్లలు. అసలు చెప్తున్నాగా ఫ్రెండ్స్, ఊరు వెళ్తే మన చిన్న చిన్న రిలేషన్స్ బాగా దొరికిపోతారనమాట. అత్తయ్య, చిన్నత్తయ్య, పెద్ద అత్తయ్య, మామయ్య, చిన్న మామయ్య, ఇంకా అక్క, చెల్లెలు అందరూ, అత్తయ్య, మామయ్య అందరూ ఉంటారు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడో వీళ్ళు మా ఆడపడుచు పిల్లలు, మా బాబు అండి, తోటికోడలు బాబు ఓకేనా. చాలా చిన్న చిన్న పిల్లలు అండి. అసలు అందరూ తెలిసిన వాళ్ళే, కానీ ఎవరిని ఎలా పిలవాలి, ఎలా పలకాలో తెలీదు. సో వీళ్ళందరూ కూడా ఫోటో దిగారనమాట మా బాబుతో. కేక్ కట్ చేసాం కదా, సో ఫోటో కూడా దిగేసాము. కేక్ మాత్రం సూపర్గా అందరం ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్, అవసరంగా ఎంజాయ్ చేస్తాం. చూస్తున్నారా ఈ చిన్న చిన్న దయ్యాలు. వీళ్ళందరూ కూడా మా చుట్టాలే అండి, అందరూ పిల్లలందరూ చుట్టాలు పిల్లలే అనమాట. అసలు ఎంత జోవెల్గా ఉంటారు, ఎంత ప్రేమతో పలకరిస్తారండి పిల్లలు అయితే, చాలా ప్రేమగా పలకరిస్తారు. నేను నా దాంట్లో ఉంటే మా చెల్లి వీడియో తీస్తుంది ఏదో ఒక విధంగా. ఇంకా ఫ్రెండ్స్, వీడియో కరెక్ట్ రాకపోతే ఏమనుకోకండి, ఎందుకంటే ఎట్లా తీయాలి అంటే ఇంకా తీసేస్తాం అనమాట. వీడియో తీయాలి తీసేసాం, ఇలా తీయాలి అలా తీయాలి అని లేదు ఫ్రెండ్స్. ఈ రూమ్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ రూము మా అత్తయ్య ఫ్రెండ్స్. ఈ ఊర్లో మా తాత అమ్మమ్మ ఫ్రెండ్స్ ఇది ఇల్లు. దీంట్లో నేను చెప్పాలా ఫ్రెండ్స్, ఇది నేను పుట్టిన ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఇక్కడే నేను పుట్టాను. సో నాకు ఇల్లు చూస్తే చాలా గుర్తొస్తాయి, చాలా పాత జ్ఞాపకాలు ఉన్నాయి ఇల్లుతో. చాలా అసలు మర్చిపోలేను ఫ్రెండ్స్, ఆ జ్ఞాపకాలు ఉన్నాయి ఇల్లుతో. మా అమ్మమ్మ, తాత, నేను, మా మదర్ బాగా గుర్తున్నాయి ఫ్రెండ్స్. అయిపోయింది, ఇంకా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారా, ఇది అన్నమాట. ఈ గ్రీనరీ మళ్ళీ మనకి ఈ ఊర్లోనే కనిపిస్తుంది, తర్వాత కనిపించదు. సిటీలో వచ్చేసాం ఫ్రెండ్స్. సో మేము వెళ్తుంటే మనకి మాకే రెస్టారెంట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇప్పుడు వెళ్తుంటే కూడా మళ్ళీ అదే రెస్టారెంట్ కూడా మాకు ఒక 1 hour బిఫోర్ వి రీచ్ అక్కడ ఫ్లవర్స్ అల్లిచ్చారు ఫ్రెండ్స్. బిఫోర్ వి రీచ్ అదే సేమ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది అన్నమాట. చూసారా ఆ ప్రేమతో ఎంత చక్కగా ఫ్లవర్స్ అల్లిచ్చారు, మా అత్తయ్య అల్లిచ్చారు ఫ్రెండ్స్ అది. సో పెట్టుకోమని. సో కూర్చున్నాము, ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ అంతా ఓకేనా. చూస్తున్నారా ఫ్రెండ్స్, నాతో పాటు మీరు ఎంజాయ్ చేస్తారా లేదా? ఎలా అనిపించింది మీకు ఊరు టూర్? బాగా అనిపించిందా? మీ ఊరు గుర్తొచ్చిందా? మీరు కూడా ఇలానే వెళ్తారా ఫ్రెండ్స్ ఊరికి? మేమైతే ఊరు వెళ్తే బస్సులో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. కార్లో వెళ్తే మాత్రం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు ఫ్రెండ్స్ చక్కగా. అదొక్కటైతే మంచి అడ్వాంటేజ్ ఉంది కార్లో వెళ్తే, వెహికల్లో. సో ఇది చూస్తున్నారా, నేను ప్లేస్ అన్నాను కదా రెస్టారెంట్, ఇదే రెస్టారెంట్ అన్నమాట. చూడండి, ఇదే రెస్టారెంట్ కూడా మళ్ళీ 1 hour బిఫోర్ వి రీచ్ టు అవర్ హోమ్లో దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇవి అక్కడ కూడా ఇటువంటి అన్ని ఐటమ్స్ ఉంటాయి. మీకు అక్కడ చూపించాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసినలో. సో ఇక్కడ కూడా ఇటువంటి ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి చూడండి, అన్నీ ఉంటాయి. పిల్లల ఐటమ్స్ తీసుకునే ఉంటాయి. సో మేము ఆడ కూర్చున్నాము, అన్నయ్య, మదరు, మా సిస్టరు, మా బాబు. సో వీళ్ళంతా కాఫీ తాగితే నేను జ్యూస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు జ్యూస్ తాగాలనిపించింది అది. సో నేను జ్యూస్ తీసుకుంది వాటర్ మిలన్ జ్యూస్ ఫ్రెండ్స్, అదే మస్క్ మిలన్ ఓకేనా. మా బాబు వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాడు, బాగుండే ఫ్రెండ్స్, అసలు చాలా బాగుండే.
సూపర్గా ఉన్నాయి. అసలు టుడే డే వాజ్ అ వెరీ గుడ్ డే ఫ్రెండ్స్. ఎందుకంటే అందరితో కలిసాను నేను. చాలా బాగా అనిపించింది, హాయ్ అనిపించింది. ద వన్ థింగ్ ఈజ్ దట్ ద కేక్ ఆన్ ద కార్ సూపర్గా ఉండే ఫ్రెండ్స్. అది రియల్లీ ఐ ఎంజాయ్డ్ అ లాట్. అది అన్నమాట, చాలా బాగా అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి విషయాలు ఫ్రెండ్స్? సో ఇలా ఈ బిగ్ డేని మేము కంప్లీట్ చేసాము. అసలు బిగ్ డే ఏ విషయంలోనూ మీరు నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ డే అంటున్నారా, అసలు ఏది బిగ్ డే అని మీరు నన్ను అడగట్లేదు. అడగండి, కమెంట్ చేయండి, నేను చెప్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారా వెజిటేబుల్స్? ఈ వెజిటేబుల్స్ మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఉండే కదా, మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చే దారిలో కూడా మళ్ళీ ఈ వెజిటేబుల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. వీళ్ళ తోట ఇది, ఈ రెస్టారెంట్లో తోట వెనకాలో ఇవి గ్రో చేస్తారంట ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి ట్రీ ఎలా పెట్టారు, ప్లాంట్ ట్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ ఎంజాయ్డ్ అ లాట్. సో ఫ్రెండ్స్, వీడియో చూసారా, ఎలా ఉంది ఫ్రెండ్స్? సో మీకు బిగ్ డే అని చాలా సస్పెన్స్లో పెట్టేశాను కదా. సో బిగ్ డే ఇట్స్ నథింగ్ అండి. యాక్చువల్లీ మా మామగారిది 1 ఇయర్ చేస్తారు కదా. సో ఆడపడుచులకి బట్టలు పెట్టాలి కాబట్టి అందుకే అది బిగ్ డే మా కోసము. అది పెద్ద రోజు కదా, ఎందుకంటే 1 ఇయర్ చేస్తున్నాం కదా మా మామయ్య గారిది. సో అందుకే బిగ్ డే అన్నానండి. సో అది పూర్తిగా ప్రాపర్గా కంప్లీట్ చేసుకొని అందరినీ సాటిస్ఫై చేసి మేము హ్యాపీ ఉండి, అంటే చాలా హ్యాపీ పీస్గా అనిపించిందండి. అన్ని కార్యక్రమాలు ఖతం చేసుకొని మేము ఇంకా బయలుదేరామన్నమాట. సో బిగ్ డే అని మీకు ప్రాబ్లం అంటే మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా, బిగ్ డే అన్నారు ఏంటి అని. ఇట్స్ బిగ్ డే, ఇట్స్ 1 ఇయర్ ఆఫ్ అవర్ ఫాదర్ ఇన్ లా అనమాట. అది అన్నమాట. సో అందుకే మిమ్మల్ని ఎక్కువ ఆలోచించడంలో పెట్టొద్దని నేను లాస్ట్లో ఎండ్లో మీకు చెప్తున్నాను. సో దట్ ఈస్ అ డే అండి. సో యాక్చువల్లీ అది మా ఆడపడుచులకి ఇచ్చేది, మేము వీడియో తీయలేకపోయాను. సో అందరూ చాలా హ్యాపీ అయ్యారండి, మా ఆడపడుచులందరూ ఎవరికైతే మేము పెట్టామో చీరలు చాలా చాలా హ్యాపీగా అయ్యారు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగున్నాయి శారీస్ అని చెప్పారు. సో ఆ 1 ఇయర్లో మేము ఆ విధంగా కంప్లీట్ చేసేసి అందరినీ హ్యాపీ చేసి మేము కూడా హ్యాపీ అయ్యామండి. మేము కూడా పీస్గా ఉన్నాము. అది ఒకటి మీకు చెప్పడానికి నేను ఎండ్లో మీకు చెప్దామని నేను ఇలా వచ్చానన్నమాట. సో అది అండి. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండి, వాచ్ మై షార్ట్స్ ఆల్సో. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో, నా షార్ట్ వీడియోస్, నా పెద్ద వీడియోస్ చూస్తున్నారో, లాంగ్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఐ వాంట్ టు గో మోర్ ఫర్దర్, ప్లీజ్. ఓకేనా? సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి.